ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అకౌంట్ ఉన్న వారందరికీ ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇలాంటివి రద్దు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వాస్తవానికి రద్దు అవుతుందా? ఇంకేమైనా టైం ఇచ్చారా? ఎలాంటి ఖాతాలు రద్దు కాబోతున్నాయి? ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ప్రతిసారి కొత్త రూల్స్ ఆర్‌బీఐ ప్రవేశపెడుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకుండా వెంటనే లైక్ చేయండి. రైట్ టాప్‌లోకి వెళ్ళిపోదామండి మనం. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు వినియోగదారులకు బిగ్ షాక్ అలర్ట్. నో యువర్ కస్టమర్ సమాచారాన్ని అప్డేట్ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు కొంతమందికి తన కస్టమర్లను కోరిందనమాట. ఎందుకంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఈ ప్రకటన అయితే విడుదల చేసింది. కేవైసీ అప్డేట్ చేయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు అకౌంట్ విషయంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటన 2024 డిసెంబర్ 31 నాటికి కేవైసీ అప్డేట్ చేయని అకౌంట్స్‌కు మాత్రం వర్తిస్తుంది. మీ అకౌంట్ గనక కేవైసీ అప్డేట్‌గా ఉంటే చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం డిజిటల్ కేవైసీ కూడా చేయవచ్చు. ఇందులో కస్టమర్ లైవ్ ఫోటో తీసుకుంటారు. అధికార ఐడీ ఫోటోను క్యాప్చర్ చేస్తారు. ఫోటో తీసిన లొకేషన్ రికార్డ్ చేస్తారు. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అథరైజ్డ్ ఆఫీసర్ లేదా ఆర్‌బీఐ నియంత్రణలో ఏదైనా ఇతర సమస్యలు బ్యాంకుకైతే ఏదైనా ఇతర బ్యాంకు చేయవచ్చునట. ఏదైనా పంజాబ్ నేషనల్ బ్యాంకు వెళ్ళి కేవైసీ అప్డేట్ కూడా చేయవచ్చు. లేదంటే పీఎన్బీ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్‌కి రిజిస్టర్ ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా కూడా డాక్యుమెంట్ అయితే పంపించవచ్చు. మీ అకౌంట్‌కి ఎలాంటి సమస్య రావద్దనుకుంటే 2025 మార్చి 26 లోపు ఈ కేవైసీ అప్డేట్ అనేది పూర్తి చేయాలి. పంజాబ్ నేషనల్ కస్టమర్లు కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి ఏదైతే కేవైసీ ప్రాసెస్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందుకు సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటో, పాన్ లేదా ఫామ్, ఇన్కమ్ ప్రూఫ్, మొబైల్ నెంబర్ అందజేయాల్సి అయితే ఉంటుందన్నమాట. గడువు తేదీలో రికవర్ చేయనట్లయితే అకౌంట్ రిజిస్టర్ అవుతుంది. రిస్ట్రిక్ట్ అవుతుందన్నమాట. అంటే మీరు డబ్బు విత్‌డ్రా చేయలేరు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ జరపలేరు, ఇతర బ్యాంకింగ్ సర్వీస్‌లో యాక్సెస్ చేయడం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి అయితే వస్తుందన్నమాట.